ఏపీ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును రిట్ పిటిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. బచావత ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సర్కార్పై పిటిషన్ దాఖలు చేసింది. ప్రాజెక్టుపై తదుపరి ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని కోరింది సర్కార్. పోలవరం బడకచెర్లను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో కొత్తగా బాబు సర్కార్ పోలవరం నల్లమల సాగర్ కు తెరతీసింది. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. రాష్ట్ర నీటి హక్కులను ఏపీ సర్కార్ కాలరాస్తోందని న్యాయ పోరాటం చేస్తోంది తెలంగాణ సర్కార్. మరిన్ని వివరాలు శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంలో రాష్ట్రం రిట్ పిటిషన్ పై అప్డేట్స్ ఏంటి? మార్చి తెలంగాణ జలాలను దోపిడీ చేయాలనుకున్నటువంటి అంశం మీద తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ ప్రాజెక్టు మీద, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు మీద ఇంకా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా నియంత్రించాలి, అడ్డుకోవాలని చెప్పి కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తొందరలోనే విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మీద న్యాయ పోరాటం చేసింది, ప్రభుత్వానికి వినతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్ని సంస్థలకు కూడా లేఖలు రాసింది. సీఎం కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా కలిసి నేరుగా విజ్ఞప్తి చేయడంతో చివరికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, కృష్ణా గోదావరి బోర్డులు కానీ, సిడబ్ల్యూసి కానీ ఇవన్నీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు రాసినటువంటి లేఖ కూడా సిడబ్ల్యూసి బదులిచ్చింది. మేము పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని చెప్పి స్పష్టం చేస్తూ ఆ లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం మళ్ళోసారి పేరు మార్చి తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి నీటి వాటాను కాజేసేటువంటి కుట్రలో భాగంగా పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి పోలవరం నల్లమల సాగర్ అనే పేరుతోనే తెర మీద తీసుకొచ్చింది. దానికి డిపిఆర్ తయారీ కోసం టెండర్లు కూడా పిలిచింది. అంటే పోలవరం నుంచి కృష్ణా నీటి ద్వారా గోదావరి నీళ్లను కృష్ణా నది నుంచి తీసుకొచ్చి బొల్లాపల్లి రిజర్వాయర్కు చేర్చడం, అక్కడ నుంచి వల్గొండ ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి నల్లమల సాగర్కు, అక్కడ నిర్మిస్తున్నటువంటి నల్లమల సాగర్కు నీటిని తరలించి 2 జిల్లాలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం చెప్పుకొస్తూ ఆ ప్రాజెక్టును టేకప్ చేసింది. కానీ మొదటి నుంచి కూడా ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తేలలేదు. దీని మీద ఇప్పటికే కృష్ణా గోదావరి ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి అంశంలో అక్కడ విచారణలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నీటి వాటాల గురించి తేలకుండా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించి కానీ, అపెక్స్ కౌన్సిల్లో జరిగినటువంటి తీర్మానం సంబంధించి కానీ ఇవి ఏవి పాటించకుండా, అదేవిధంగా ఇప్పటికే అవార్డులకు సంబంధించినటువంటి ఆదేశాలను కూడా పాటించకుండా ఏపీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్ళడం మీద ఇప్పటికే పోలవరం అథారిటీ కానీ, కృష్ణా గోదావరి బోర్డులు కానీ అభ్యంతరం వ్యక్తం చేసి ఆ ప్రాజెక్టు మీద ముందుకు వెళ్ళడం సరికాదని చెప్పి అవన్నీ కూడా లేఖలు రాస్తూ వచ్చాయి. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఏపీ ప్రభుత్వం అదే మొండి వైఖరితోని పోలవరం నల్లమల సాగర్ పేరుతోని ఒక ప్రాజెక్టును తెర మీద తీసుకొచ్చి బనకచెర్లని అమలు చేయడంలో భాగంగా బనకచెర్ల వరకు నీటిని తరలించకుండా ఏదైతే గతంలో ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు ఉందో మిగిలినంతా కూడా అదే స్థాయిలో అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రకు తెరదీసింది. దీన్ని అడ్డుకునేందుకు మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు న్యాయ పోరాటం ద్వారా కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపడం, లేదంటే ఏపీ ప్రభుత్వం నిలువరించే విధంగా చేయడం అనేటువంటి అంశంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే మనకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులతో చర్చించారు. ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టును ఏ విధంగా అడ్డుకోవాలి, దాంట్లో మనకున్నటువంటి న్యాయమైనటువంటి హక్కులేంటి, అసలు ఇప్పటి వరకు కేటాయింపులు ఏంటి, మనకు జరిగినటువంటి అన్యాయం ఏంటి, ఉన్నటువంటి రూల్ పొజిషన్ ఏంటి, ఈ అంశాలకు సంబంధించి అన్నిటి మీద కూడా ఒక డిస్కషన్ న్యాయ నిపుణులతో చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిలో విచారణ సందర్భం కూడా ఏ అంశాల మీద ప్రస్తావించాలి, ఏ అంశాల మీద కొట్లాడాలి అనేటువంటి అంశం మీద కూడా లీగల్ నిపుణులతో కూడా మాట్లాడి ఒక డెసిషన్కి వచ్చారు. ఆ మేరకే ఈ లీగల్ పోరాటాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రిట్ పిటిషన్ విచారణకు వస్తే అసలు ఏపీ ప్రభుత్వం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, దాంట్లో మనకు జరిగేటువంటి అన్యాయం ఏంటి, దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలన్న అంశం మీద వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తోంది మనకి.